తెనాలి పరిధిలో డీజిల్ పెట్రోల్ తగినంత సరఫరా ఉందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. పట్టణ మండల పరిధిలోని వివిధ పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ బంకుల్లో ఆయిల్ సరఫరాను మంగళవారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎడ్లలింగయ్య పెట్రోల్ బంక్ వద్ద మీడియాతో మాట్లాడారు. రెగ్యులర్ గా జరిగే సరఫరా జరుగుతోందని, ప్రజలు ఆందోళనతో అధికంగా కొనుగోలు చేసిన కారణంగా మొదటి 2 రోజులు సమస్య ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు రెగ్యులర్ చేయడం జరిగిందని, ఎక్కడ క్యూలు లేవని అన్నారు. డీజిల్ పెట్రోల్ సరఫరాలో ముందుగా రైతులకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ కూపన్లు ఇస్తోందన్నారు. ఈ ప్రకారం సరఫరా ఉంటుందని వివరించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మన తెనాలి టౌన్లోని ఎడ్లలింగయ్య పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. వాస్తవంగా 2 రోజుల నుంచి ఈ డీజిల్ పెట్రోల్ అందుబాటులో లేదు అనే ఆందోళనతో ప్రజలందరూ కూడా ఒక్కసారి అన్ని పెట్రోల్ బంకుల దగ్గరికి రావడంతో కొంచెం కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. అయితే యాక్చువల్గా మనకి ఎప్పుడు రెగ్యులర్గా జరిగే సప్లై జరుగుతూనే ఉంది. ప్యానిక్ సిచ్యువేషన్ రావడం వల్ల ఒక్కసారిగా కన్జంప్షన్ ఇది కూడా పెరిగింది. అందువల్లే ఈ చిన్నపాటి ఇబ్బంది. అయితే 2 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం అట్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధికారులందరూ ఈ కంపెనీస్లో అక్కడుండి మనకి రావాల్సిన లోడ్లన్నీ పంపిస్తున్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని మరి ప్రజలకు ఎక్కడ ఏం ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోమని చెప్పారు. మరి ముఖ్యంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. అందులో భాగంగానే మరి నిన్న రాత్రి నుంచే ఆల్మోస్ట్ మనకి 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి మన తెనాల్లో. అందులో 2 ప్రైవేట్వి, నయారా 1, రిలయన్స్ 1, మిగతావి హెచ్పిసిఎల్ 4 ఉన్నాయి, ఐఓసిఎల్ 7 ఉన్నాయి, మరి బీపీసీఎల్ 7 ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఇప్పుడు వెరిఫై చేశాను నేను. ఈవెన్ రిలయన్స్ ప్రైవేట్ బంకులో కూడా 22,000 లీటర్లు ఇందాకే వచ్చింది. ప్రతి చోట ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ 3,200 డీజిల్ ఉంది, సుమారు 7,846 లీటర్లు పెట్రోల్ ఉంది. అట్లాగే వీళ్ళు రేపు అవసరమైన ఇండెంట్ కూడా రైజ్ చేసేసి ఉన్నారు 8,000 లీటర్లకి. ఇందాక నేను శంకా వెంకటేశ్వర్లు అండ్ సన్స్ పెట్రోల్ బంక్ కూడా చూశాను. రేపు అవసరమైన ఇండెంట్ కూడా రైజ్ అయ్యి ఉంది. అది సాయంత్రంకి లోడ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అక్కడ స్టాక్ కూడా 3,800 దాకా ఉంది. సో ప్యానిక్ సిచ్యువేషన్ ఉండటం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చిందే తప్ప ఇప్పుడైతే మీరు చూస్తూ ఉండొచ్చు ఎక్కడ పెట్రోల్ బంకు దగ్గర కూడా నార్మల్సీ రెస్టోర్ అయిపోయింది. అన్ని చోట్ల నార్మల్గానే రొటీన్గా సాదాసీదాగా ఎలాగో రోజువారీ జీవనాలు ఎలా సాగుతున్నాయో అలాగే ఉంది. సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దయచేసి చెడుగా ఎక్కడా ప్రచారం చేయకండి. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. రైతులకి ప్రథమ ప్రాధాన్యత. వారు ఏ మండలం రైతులైనా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పక్కన చుండూరు, వేమూరు, కొల్లూరు నగరం మండలాల నుంచి కూడా మన తెనాలికి అధిక తాకిడి ఉంది. మేము కూపన్లు ఇచ్చే ఏర్పాటు చేసాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూపన్ ఇస్తుంది. ఆ కూపన్ని పెట్టి రైతులకి వారికి ఎంత అవసరమో అంత కొట్టించి పంపిస్తున్నాం. వాళ్ళకేమీ రేషన్ లాగా ఇంతే కొట్టాలని అది కూడా లేదు. అట్ ద సేమ్ టైం మనకి దళారులు అంటే ఎవరైనా ఇక్కడ క్యానుల్లో కొని ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు పక్క మండలాల్లో అని కూడా ఉంది. అందుకని కూపన్ కంపల్సరీగా మార్చాం. ఇది కూడా ఇంకొక రోజు వచ్చేటప్పటికి అంతా నార్మల్ అయిపోతుంది. ఇప్పటికే నార్మల్ అయ్యింది, ఇంకొక రోజుకి